బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హనుమకొండలో యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దుండగుల దాడిలో పవన్ స్పృహ తప్పి కింద పడిపోయాడు. వెంటనే అతడిని కాంగ్రెస్ కార్యకర్తలు ఆసుపత్రికి తరలించారు. పవన్ పై ఎవరు దాడి చేశారనే దానిపై ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రలోనూ పవన్ పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడే సమయంలో ఒక బిల్డింగ్ పై నుంచి ఫ్లెక్సీని ప్రదర్శించారు. కాంగ్రెస్ సభ ముగిసే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పవన్ పై దాడి చేసినట్లు తెలుస్తోంది. వరంగల్లో యూత్ కాంగ్రెస్ నేత తోట పవన్ పై బీఆర్ఎస్ నేతలు దాడి అమానుషమని హన్మకొండ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ గుండాల చేతిలో దాడికి గురైన యూత్ కాంగ్రెస్ నేత పవన్ ను ఆయన పరామర్శించారు. బీఆర్ఎస్ గుండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అడిగి తెలుసుకుందాం. హరికృష్ణ, చెప్పండి. హనుమకొండలో యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అయితే రేవంత్ రెడ్డి సభలో జరిగిన విషయాలపై ఫ్లెక్సీని ప్రదర్శించిన వాళ్ళు చేసినట్టుగా తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? థ్యాంక్ యూ శిరీష. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ యువ నేత ఇటు తోట పవన్ పై అయితే సోమవారం నిన్న రాత్రి అయితే గుర్తు తెలియని వ్యక్తులు అయితే తీవ్రంగా దాడి చేశారు. ఇటు ఏదైతే హనుమకొండ చౌరస్తాలో హాత్ సే హాత్ జోడో రేవంత్ యాత్రలో భాగంగా హనుమకొండ చౌరస్తా పరిధిలో జరిగిన ఈ కార్నర్ మీటింగ్ లో కాంగ్రెస్ శ్రేణులు కూడా వేలాదిగా అయితే పాల్గొన్నారు. ఈ సభలో రేవంత్ రెడ్డి కాన్వాయ్ కొద్ది దూరం పోయిన వెంటనే ఇటు తోట పవన్ పై అయితే గుర్తు తెలియని వ్యక్తులు అయితే దారుణంగా అతడిపై దాడి చేశారు. ఇటు ఆలస్యంగా గుర్తించిన తోటి కార్యకర్తలు కూడా ఆయన వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తోట పవన్ సంబంధించి కూడా అపస్మారక స్థితిలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే మొత్తంగా కూడా ఏదైతే రేవంత్ రెడ్డి సంబంధించిన హాత్ సే హాత్ కార్నర్ మీటింగ్ లో కూడా ఇటు తోట పవన్ అయితే యాక్టివ్ గా పాల్గొంటారు. గత కొద్ది రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో అయితే యూత్ విభాగంలో కూడా యాక్టివ్ గా పనిచేస్తున్న తోట పవన్ గత కొద్ది రోజుల నుండి కూడా పదే ఏదైతే ప్రభుత్వ చీఫ్ దాసరి వినయ్ భాస్కర్ సంబంధించి ఏదైతే ఉన్నాడో వినయ్ భాస్కర్ సంబంధించి కూడా ఇటు భూ కబ్జాలు కావచ్చు, వినయ్ భాస్కర్ సంబంధించి వాటి మీద కూడా గత కొద్ది రోజుల నుండి కూడా పదే వినయ్ భాస్కర్ విషయాలు తీయడం, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాంట్లో కూడా యాక్టివ్ గా ఉండడం, ఈ విధంగా చేయడం పట్ల అయితే ఇటు ఈ దాడి జరిగినట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ లో కూడా ఇటు దాసరి వినయ్ భాస్కర్ సంబంధించిన ఒక 10 వినయ్ భాస్కర్ సంబంధించి ఒక 10 డిమాండ్లు కూడిన ఒక ఫ్లెక్సీని అయితే తోట పవన్ అయితే ప్రత్యేకంగా ప్రింట్ చేయించాడు. ఆ ప్రింట్ చేసిన ఆ ఫ్లెక్సీని కూడా ఈ కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి సంబంధించిన కార్నర్ మీటింగ్ లో కూడా ఫ్లెక్సీని కూడా పెట్టి కూడా ఇటు ప్రజలకైతే చూపించే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి అయితే దీనిపై ఆగ్రహించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే దాడి చేశారంటూ కూడా ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హన్మకొండ వరంగల్ జిల్లా అధ్యక్షుడు నాయని రాజేంద్ర రెడ్డి అయితే ఆరోపణ చేస్తున్నారు. అయితే తోట పవన్ పరిస్థితి మాత్రం కొంత ఆందోళనకరంగా ఉందంటూ కూడా ఇటు వైద్యులు చెప్తున్నారు. పవన్ అయితే పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. కుటుంబ సభ్యులు అయితే తీవ్ర దుఃఖ సాగరంలో మునిగిపోయారు. తోట పవన్ సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో అయితే ఇటు యూత్ విభాగంలో కూడా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. శిరీష, రైట్. హరికృష్ణ, అంటే దాడి చేసిన వ్యక్తులు ఎవరి మీదైనా అనుమానంగా ఉందా? పోలీసులు దీనిపై విచారిస్తున్నారా? ఏం జరిగింది? శిరీష, అయితే ఇటు రేవంత్ రెడ్డి పాదయాత్ర కార్నర్ మీటింగ్ ముగిసిన తర్వాత కొద్ది దూరం కాన్వాయ్ వెళ్ళిన తర్వాత ఇతనిపై అయితే గుర్తు తెలియని వ్యక్తులు అయితే దాడి చేశారు. ఈ దాడికి సంబంధించి కూడా పోలీసులు అయితే విచారణ చేపట్టారు. ఎవరు ఇతనిపై దాడి చేశారు, ఎందుకు దాడి చేశారు అనే కోణంలో అయితే పోలీసులు అయితే విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఇటు హన్మకొండ వరంగల్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయని రాజేంద్ర రెడ్డి అయితే ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇటు దాసరి వినయ్ భాస్కర్ సంబంధించిన అనుచరులే తోట పవన్ పై దాడి చేసినట్టు కూడా ఇప్పటికే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే గతంలో కూడా కూడా కాంప్లెక్స్ సంబంధించి కూడా గతంలో గొడవ జరిగింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇటు తోట పవన్ కి అయితే ఘర్షణ చోటు చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు కూడా
ఇదే ఏదైతే దాసి వినయభాస్తో సంబంధించి కూడా పదే పదే భూ కబ్జాలు కావచ్చు, ఇటు సెటిల్మెంట్ సంబంధించి కూడా పదే పదే తోట పవన్ ఫ్లెక్సీ రూపకంగా ప్రింట్ చేయించడం, ఆ ఫ్లెక్సీకి సంబంధించి కూడా ఇటు కార్నర్ మీటింగ్ లో పెట్టడం, దీన్ని ఓర్వలేకనే బీఆర్ఎస్ పార్టీ గుండాలు కార్యకర్తలు కూడా తోట పవన్ పై దాడి చేసినట్టు కూడా ఇప్పటికే హన్మకొండ జిల్లా అధ్యక్షుడు నాయని రవీంద్ర రెడ్డి ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది శిరీష. రైట్ రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ. Wait.